దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 30. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5:11-12 వచనములు. మత్తయి 5:12లో సంతోషించి ఆనందించుడి అని రాయబడి ఉన్నది. నీవు హింసించబడినప్పుడు, ఇతరులు నీ మీద అన్యాయముగా నిందలు మోపినప్పుడు, వారు పాఠశాల లేక కళాశాల అధికారులై ఉండెనను ఓర్చుకొనుము. నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు నీకు ఇవ్వకుండినను చింతించవద్దు. నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకు ఇచ్చును. ఎందుకనగా సంతోషముతో బాధలు సహించు వారికి దేవుడు తప్పక మంచి బహుమానమునిచ్చును. నీ పని పోయినను అత్యంత బాధ పొందుచుండెనను ఆనందించుము. నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము. పొరుగువారి వలననో స్నేహితుల వలనో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతముగాను ఉండవలెను. కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకొనుచున్నారు. క్రైస్తవులు అనిపించుకొనుటకు సిగ్గు, హిందువులలో కలిసిపోవుటకు ఇష్టము. కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహములలో బొట్టు పెట్టుకొనిన ఒక క్రైస్తవురాలిని చూసి హిందువురాలనుకొని ఒక మహమ్మదీయుడు కత్తి దూసి ఆమెను చంపబోయెను. నేను క్రైస్తవురాలను అనుచు ఆమె కేకలు పెట్టెను. నీవు క్రైస్తవురాలివా? అయితే నీ నొసటి మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగాను. వెంటనే కొంత ఉమ్మి నోటి నుండి తీసి ఆమె బొట్టును చెరిపివేశాను. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు సిగ్గుపడుచున్నారు. వారు శ్రమలను భరించుటకు భయపడుదురు. కావుననే వారి జీవితములు నిష్ఫలముగాను సిగ్గుకరముగాను చెడుగాను ఉన్నవి. మన శ్రమలను మనం సంతోషముతో సహించినప్పుడు మనం సమృద్ధిగా బహుకరింపబడదు. మన ద్వారా అనేకులు దైవిక ప్రేమను రుచించుట మరియు దైవ వెలుగును చూచుటయే మన గొప్ప బహుమానమైనది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. రుచి ఇచ్చుట మాత్రమే కాక చుట్టుప్రక్కల నుండి వారికి ఎట్లనో సముద్రి అయిన కృప కనికరము చూపునట్టి మంచి ఉప్పుగా మనలను దేవుడు సిద్ధము చేయునుగాక. లోకమునకు ఉప్పై ఉండుటను బట్టి మనము అనేకుల కన్నిటిని తుడిచివేయగలం, అనేక గృహములకు సంతోషం తేగలం, మరియు దుఃఖ బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయదు. ఇట్టి పరిచర్యకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నాతో సత్యం చెప్పుము, నీ జీవితము మంచి ఉప్పుగా మారిందా? ఏ వ్యక్తి అయినను నీ ద్వారా దైవ జీవమును రుచించనా? నీ తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ రుచించనా? నేను క్రైస్తవుడైనప్పుడు మన గొప్ప మతమును ఎందుకు విడిచితివి అని మా తల్లి అడిగాను. నేను ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి తిని, అమ్మా, ఈ మాట చెప్పుడి, నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారా? అయినప్పటికీ నా ఆత్మరక్షణ విషయం మీరు చేయగలిగినది ఏమిటి చెప్పండి అనగా, ఆ విషయంలో నీకు నేను ఏమి చేయగలను అని ఆమె చెప్పాను. అప్పుడు నేను ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించి తిని